నమస్తే, వెల్కమ్ టు ఎన్వీటీవీ 24/7 న్యూస్ ఛానల్. శ్రీ సత్యసాయి జిల్లా తనకలు మండలం తనకలు గవర్నమెంట్ హై స్కూల్లో 2004 నుంచి 2005 10th క్లాస్ స్టూడెంట్ పూర్వ విద్యార్థులు అపూర్వ కలయిక 10th క్లాస్ స్టూడెంట్స్ 20 సంవత్సరాలకు ఒకసారి కలిశారు. అదేవిధంగా టీచర్స్ స్టూడెంట్స్ కలిసి చాలా ఆనందంగా ఉందని టీచర్స్ పేర్కొన్నారు. స్టూడెంట్స్ అందరూ కలిసి ఈరోజు మాకు పండుగ, ఇంకా 2 రోజులు ఉండగానే పండుగ వాతావరణం చేసుకున్నాం. తనకల హై స్కూల్ చూసి చాలా బాధపడ్డారు. మేము చదువుకునే రోజుల్లో మాకు టీచర్స్ చాలా మంది ఉండేవారు, కానీ ఇప్పుడు తనకల హై స్కూల్లో టీచర్స్ లేక స్టూడెంట్స్ ఇలా ఇబ్బందులు పడుతున్నారు. మేము చదువుకునే రోజుల్లో 10th క్లాస్ 300 మంది స్ట్రెంత్ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు స్కూల్ మొత్తం పిల్లలు 500 మందికి కూడా సరిగ్గా లేరు. ఇలాగే కొనసాగితే గవర్నమెంట్ హై స్కూల్ రాబోయే రోజుల్లో చదువుకోవడానికి స్టూడెంట్స్ కరువైపోతారు. ఇలా ఉండకూడదని ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ హై స్కూల్లో చదివించాలని తల్లిదండ్రుల్ని చుట్టుల పక్క ఉండే వాళ్ళని గవర్నమెంట్ హై స్కూల్లో చదివించాలని టీచర్స్ కోరారు. 2004 నుంచి 5 బ్యాచ్ తనకల హై స్కూల్లో కంప్యూటర్ ప్రింటర్ హై స్కూల్లో చదువుకునే పిల్లలకు జిరాక్స్ కానీ అలాంటివి ఏమన్నా ఉంటే ఫ్రీగా స్కూల్లోనే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇవ్వటం జరిగింది. అందరూ బాగా చదువుకోవాలి, అందరూ బాగా ఆడుకోవాలి. అమ్మాయిలు కూడా కొంతమంది ఇక్కడికి రండి, అక్కడే ఉండద్దండి, మన సార్ వాళ్ళలే ఏమన్నారు చెప్పండి మా శుక్లాంబరం స్టార్ట్ చేయండి. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే వగజాననమద్మార్గం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. 2004-5 సంవత్సరంలో మనకు వచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేమి, అప్పుడుండే స్ట్రెంత్ను బట్టి అయితేనేమి, ఒకసారి మనం వెనక్కి వేసి చూసుకుంటే ఎలా చదువుకున్నామో అనిపిస్తుంది. అలాగే ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా నా వృత్తి ఫిజికల్ ఎడ్యుకేషన్, నా ప్రవృత్తి హెడ్ మాస్టర్. నేను హెడ్ మాస్టర్గా నేను పదోన్నతి పొందినా కానీ నా వృత్తిని ఎప్పుడు కానీ మర్చిపోయాను ఇప్పటికీ. కనుక మీరు ఎవరైనా కానీ చదువుకున్న గురువులు అయితేనేమి, జన్మనిచ్చిన తల్లులు కానీ మరవకూడదని నేను ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మా నుండి ఏమన్నా కానీ ఏదైనా విద్యాబోధన ఏదైనా జరిగింది కానీ మీ అనుభవాలు అయితేనేమి, మీరు చేసిన కంటే మీ రోజు ఒక 20 సంవత్సరాల తర్వాత గుర్తుపెట్టుకొని మిమ్మల్ని కొంతమందిని ఐడెంటిఫై చేస్తాను, కానీ కొంతమందిని ఓహో ఇలా అన్నప్పుడు పేరు చెప్పినప్పుడు ఓహో అబ్బాయా అమ్మాయా అనేది మాకు